వెల్కమ్ టు మనీ నైన్ కంపెనీ కబుర్ల ప్రోగ్రామ్కి స్వాగతం. కార్పొరేట్ రంగంలో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో అవకాశాలు, ఎన్నెన్నో అనౌన్స్మెంట్లు. ఈ పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే ఈ కంపెనీ కబుర్ల ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. నేను సుకుమార్. ముందుగా మనం ఈ వారంలో పిరామల్కి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చిందో చూద్దాం. పిరామల్ క్యాపిటల్ మనకి బాగా పేరున్న సంస్థ. పిరామల్ ఎంటర్ప్రైజ్ అనే ఒక ఫార్మా కంపెనీ నుండి ఫండ్ రైజ్ చేసి సపరేట్గా ఎన్బిఎఫ్సి ఫ్లోట్ చేసిన కంపెనీ. ఈ కంపెనీకి అదేవిధంగా రిలయన్స్ పవర్కి అగైనెస్ట్గా ఇంతకుముందు ఏదైతే ఇన్సాల్వెన్సీ పిటిషన్ని ఫైల్ చేశారో ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ సెక్షన్ 7 కింద బ్యాంక్రప్సీ కోడ్ 2016 ప్రకారం దాదాపు 526 కోట్ల రూపాయలు పిరామల్ క్యాపిటల్కి రిలయన్స్ పవరు అదేవిధంగా రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అంటే ఆర్ఎన్ఆర్ఎల్ ఈ రెండు సంస్థలు డబ్బులు బకాయి పడ్డాయని చెప్పి కోర్టుకు వెళ్ళడం, వాళ్ళకి అగైనెస్ట్గా ఇన్సాల్వెన్సీ పిటిషన్ కూడా ఫైల్ చేయడం ఇంతకుముందు మనం చూసాం. కానీ కొత్తగా అంటే ఈ వారం దాన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఒక వార్తని పిరామల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళ రెగ్యులర్గా అప్డేట్ చేసే విధానంలో భాగంగా దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అవుట్ ఆఫ్ ది కోర్టే సెటిల్మెంట్కి ఇటు రిలయన్స్ పవర్ కావచ్చు, ఇటు పిరామల్ క్యాపిటల్ కావచ్చు, ఈ రెండు సంస్థలు కూడా ఒక నిర్ణయానికి ఒక అవగాహన వచ్చినట్టుగా మనకి ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద చూడాలి. దాదాపు 526 కోట్ల రూపాయల లోన్ అంటే అది పిరామల్కి కూడా చిన్న అమౌంట్ కాదు. కాబట్టి దీన్ని కోర్టులో ఇంకా డిలే చేసుకోవడం కన్నా అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్కి వెళ్తేనే బెస్ట్ అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక మరో వార్త పిరామల్కి సంబంధించి మనకి ఆర్ఎఫ్ రీసర్జెన్స్ ఫండ్ అనే ఇండియా ఆర్ఎఫ్ అనే ఒక ఫండ్ని రైజ్ చేసిన పిరామల్ దాదాపు 550 కోట్లు పెట్టి ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో స్టేక్ను తీసుకుంటుంది. అంటే ముఖ్యంగా మనకి సోషల్ బ్రాండ్స్ బిజినెస్లో ఉన్న ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడం అనేది కనుక గమనిస్తే అటు ఆల్రెడీ వాళ్ళకున్న సోషల్ కావచ్చు, మోకా కావచ్చు, స్మోక్ హౌస్ ఢిల్లీ కావచ్చు, ఇలా దాదాపు 60 అవుట్లెట్లు 17 సిటీస్లో ఉన్న సంస్థలో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం 550 కోట్లు అనేది ఖచ్చితంగా రీటైల్ బిజినెస్లో పిరామల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక జంప్ స్టార్ట్ కింద మనకి కనిపిస్తుంది. అండ్ మరో ముఖ్యమైన వార్త మనకి ఈ వారం ఎయిర్ ఇండియా ఆల్మోస్ట్ విస్టారాలో సింగపూర్ ఎయిర్లైన్స్ షేర్ ఏదైతే ఉందో దానికి ఒక వాల్యూ కట్టి ఆ వాల్యూని ఎయిర్ ఇండియా మెర్జర్లో భాగంగా విస్టారా షేర్స్ వీటినన్నింటిని కూడా మెర్జ్ చేసే అవకాశం రాబోయే 12 నెలల్లో ఉన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే 12 నెలల్లో మనకి ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం కనుక గమనిస్తే సింగపూర్ ఎయిర్లైన్స్, విస్టారా ఈ రెండు జాయింట్ వెంచర్తో ఉన్న వ్యాపారం ఏదైతే ఇండియాలో ఉందో దీంట్లో ప్రస్తుతం 49% సింగపూర్ ఎయిర్లైన్స్కి స్టేక్ ఉంది. సో ఈ 49% మనకి ఆల్మోస్ట్ 20 నుండి 25% వరకు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఈ మెర్జ్ అవ్వడం అనేది డైరెక్ట్గా ఎయిర్ ఇండియా సంస్థలో షేర్స్ కిందకి వస్తాయి కాబట్టి 20 to 25%కి సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క షేర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాటాస్ది దాదాపు 75% వరకు కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకి ఈ కన్సాలిడేషన్లో ఆల్మోస్ట్ ఇటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కావచ్చు, ఆల్రెడీ వీళ్ళు అక్వైర్ చేసిన ఎయిర్ ఏషియా కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే అంబ్రెలా కిందకి వచ్చే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరో షాకింగ్ న్యూస్, అమెజాన్ దాదాపు 10,000 మందిని ఓవర్ నైట్ తీసేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు అమెజాన్ చరిత్రలో మొదటి లే ఆఫ్ కింద మనం దీన్ని చూడొచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా తీస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది జనరల్గా అటు అలెక్సాకు సంబంధించి వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లాజిస్టిక్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కట్ డౌన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత కట్ డౌన్స్ కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో కొత్తగా రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నట్టుగా మనకి ఈ సంస్థ ప్రకటించింది. ఇదే కాకుండా గ్లోబల్ లే ఆఫ్లో మనకి ఆల్మోస్ట్ రీటైల్ అండ్ హెచ్ఆర్లోనే ఈ 10,000 మందిలో మేజర్గా ఉద్యోగాలు కోల్పోయినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి.
ఇది ఈ ఒక విధంగా మనకి జనరల్గా మనం అనుకునేది ఏంటంటే పెద్ద పెద్ద సంస్థల్లో రెసిషన్కి పెద్ద రెగ్యులర్గా మనకి ఇబ్బంది ఉండదు అని అనుకుంటాం కానీ బట్ అమెజాన్ ఎప్పుడైతే 10,000 మందిని ఓవర్ నైట్ తీసేసిందో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కాకుండా లాజిస్టిక్స్ బిజినెస్లో ఉన్న సంస్థ, ఈ-కామర్స్లో ఉన్న సంస్థ అయినప్పటికీ కూడా వాళ్ళ స్టాఫ్ని తగ్గించుకోవడం కనుక గమనిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కంపెనీలు ఈ లే ఆఫ్స్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరో వార్త, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ ఈ రెండు సంస్థలు మెర్జర్కి ఆల్మోస్ట్ అన్నీ కుదిరినట్టుగానే కనిపిస్తుంది. ఈ రెండు కనుక మెర్జ్ అయితే దాదాపు మన భారతదేశంలో 5th లార్జెస్ట్ ఐటీ కంపెనీ కింద ఈ కంపెనీ ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏంటంటే అటు రెగ్యులేటర్స్ దగ్గర నుండి ఇటు షేర్ హోల్డర్స్ నుంచి ఒకసారి అప్రూవల్ కనుక వస్తే ప్రపోజల్ ప్రకారం దాదాపు 100 మైండ్ట్రీ షేర్స్ ఉన్న వాళ్ళకి 73 షేర్లు మనకి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ షేర్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీనికి రికార్డ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ దీనికి రికార్డ్ డేట్ని కూడా ఫిక్స్ చేయడం అనేది కనుక గమనిస్తే లాంఛనప్రాయంగా మాత్రమే అప్రూవల్స్ అవసరం అనేది క్లారిటీ వస్తుంది. నవంబర్ 24ని ఒక కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకుని ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మైండ్ట్రీ షేర్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఎల్ఎన్టీ షేర్స్ ఎలా అలాట్ చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా మనకి ఎల్ఎన్టీ అండ్ మైండ్ట్రీ రెండు సంయుక్తంగా ఒక వార్తని ఈ వారం ఇవ్వడం జరిగింది. ఇక వార్తల్లో మరో కంపెనీ వేదాంత గ్రూప్. వేదాంత గ్రూప్ మనకి మంగళవారం రోజు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఎలక్ట్రో స్టీల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది అమ్మకానికి కాకుండా ఎక్స్పాన్షన్ వైపు వెళ్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. దీంట్లో దాదాపు 1.5 మిలియన్ టన్నుల దగ్గర నుండి దాదాపు 3 మిలియన్ టన్నుల వరకు కూడా ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవడానికి ఒక అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనివల్ల అమ్మే ఆలోచన కన్నా ఎక్స్పాన్షన్ వైపు వెళ్తున్నారనేది మనకి ఈ వార్త ప్రకారం అర్థమవుతుంది. 15 నవంబర్ రోజున వాళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ కనుక గమనిస్తే ఆల్మోస్ట్ $11.7 బిలియన్ అప్పున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వేదాంత గ్రూప్ CEO సునీల్ దుగ్గల్ కూడా ఈ ఈవెంట్ని కన్ఫర్మ్ చేయడం, ఎలక్ట్రో స్టీల్ని అమ్మకుండా ఉన్న దాన్నే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నాం అని చెప్పి CEO కూడా అనౌన్స్మెంట్ చేయడం అనేది ఈ వారంలో ఒక ముఖ్యమైన వార్త కింద మనం చూడాలి. ఎప్పుడూ వార్తల్లో ఉండే ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ అధినేత కొత్తగా ఫుట్బాల్ క్లబ్ని కొనుక్కుంటున్నట్టుగా ఒక వార్త వచ్చింది. ముఖ్యంగా లివర్పూల్ FC అనే ఒక గ్రూప్ని, ఇది చాలా ప్రెస్టీజియస్ గ్రూప్ అయితే దీన్ని దాదాపు 4 బిలియన్ల బ్రిటిష్ పౌండ్లు ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని తీసుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆల్మోస్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ కావచ్చు, మార్గన్ స్టాన్లీ కావచ్చు, ఇలాంటి మర్చెంట్ బ్యాంకర్స్ని కూడా ఆల్రెడీ అలాట్ చేశారని చెప్పి మనకి ఇంగ్లీష్ డైలీ రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది కనుక అయితే అటు క్రికెట్ నుండి ఫుట్బాల్ లవర్స్కి కూడా రిలయన్స్ నుండి ఒక గుడ్ న్యూస్ కింద మనం దీన్ని చూడాలి. ఇదే కాకుండా మనకి లివర్పూల్ FC ఏదైతే ఉందో గతంలో కూడా వాళ్ళ అమ్మకానికి అంటే ఆ సంస్థను అమ్మడానికి చాలాసార్లు ట్రై చేసినప్పటికీ దాన్ని కొనేవాళ్ళు లేక వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ముఖేష్ అంబానీతో ఈ డీల్ ముందుకెళ్లే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆన్ ద రేడార్కి మూవ్ అవుదాం. ఆన్ ద రేడార్లో ఏ సంస్థలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా అటు NPS కావచ్చు, ఇటు సెబీ యొక్క నోటీసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎలాంటి సంస్థలకు వచ్చాయి, వాటిని ఎలా ఫేస్ చేయబోతున్నాయి అనేదే ఆన్ ద రేడార్. ఆన్ ద రేడార్లో మొదటి సంస్థ రోటమాక్ ఆల్మోస్ట్ 750 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బుక్ అయినట్టుగా కనిపిస్తుంది. CBI బుధవారం రోజున ఈ సంస్థ మీద, ఈ డైరెక్టర్స్ మీద పూర్తిగా చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. 750.5 కోట్లు ఓవర్సీస్ బ్యాంకుకి సంబంధించిన లోన్ని ఎగ్గొట్టిన కేసులో CBI కేసు బుక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా టోటల్గా ఈ కంపెనీ యొక్క అవుట్ స్టాండింగ్ కనుక మనం గమనిస్తే 2,900 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ అంటే 2,919.39 కోట్ల రూపాయలు కన్సార్షియం 7 బ్యాంకులకి కన్సార్షియంలో, ముఖ్యంగా మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా, IOB ఇలాంటి సంస్థలతో కలిపి కన్సార్షియంలో వీళ్ళు బాకీ పడ్డారు. ఈ కన్సార్షియంలో దాదాపు 23% అంటే ఉన్న 100% లోన్లో 23% ఇండియన్ బ్యాంకు IOBదే ఉంది. ఇదే కాకుండా మనకి ఎప్పుడైతే IOB అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని వాళ్ళు కట్టే అవకాశాలు లేదని చెప్పి CBIని అప్రోచ్ అయిందో దీనికి అగైనెస్ట్గా ఈ కేసుని ఫైల్ చేసిన సంగతి కూడా మనం గమనించవచ్చు. అదే కాకుండా IOB దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా
మిస్అప్రోప్రియేట్ చేశారు. అంటే డైరెక్టర్స్ కావచ్చు, ఆ సంస్థలో ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఆ ఫండ్స్ని బయటికి మిస్అప్రోప్రియేట్ చేసినట్టుగా కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు మనకి పిఎన్బి కేసులో దాదాపు 100 కోట్ల ఫ్రాడ్ సంబంధించి కూడా మరో కేసు నమోదైనట్టుగా ఈ వారం మనకి వార్త కింద వచ్చింది. ఎయిర్లైన్ ఇండస్ట్రీలో స్పైస్ జెట్ మనకి డీజీసీఏ ఆర్డర్స్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం కంఫర్టబుల్గా ఉన్న టైంలో ఇప్పుడు గో ఫస్ట్ ఎయిర్లైన్ సంస్థ, అంటే వాడియా గ్రూప్ ప్రమోటెడ్ సంస్థ ఇప్పుడు ట్రబుల్లో పడినట్టుగా మనకి ఈ వారం వార్త వచ్చింది. ఆల్మోస్ట్ 69% ఫస్ట్ వాళ్ళ ఫ్లైట్స్ ఈ వారం డిలే అవ్వడం, అదే కాకుండా 10-12 తారీఖులో విపరీతమైన డిలే అవ్వడం వల్ల, ఎక్కువగా కంప్లైంట్స్ రేజ్ అవ్వడం వల్ల ఈ రేడార్ కిందికి తీసుకొచ్చినట్టుగా డీజీసీఏ నుండి మనకు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇలాంటివి కనుక గతంలో జరిగితే ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏంటంటే గోఫస్ట్ చెప్తున్న దాని ప్రకారం సప్లై చైన్ ఇష్యూస్ మాకు కూడా ఉన్నాయి, మమ్మల్ని కన్సిడర్ చేయాలని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంజన్లో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులు కావచ్చు, అటు ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కావచ్చు, వీటినన్నింటినీ కన్సిడర్ చేసి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని either 50% చేస్తారా స్పైస్ జెట్కి చేసినట్టు, లేకపోతే కొత్తగా ఏమైనా పెనాల్టీస్ వేస్తారనేది మాత్రం మనం ఈ వారం వేచి చూడాల్సిందే. అమెరికా ప్రభుత్వం ఎయిర్ ఇండియాకి 1.4 మిలియన్ల పెనాల్టీని విధించింది. ఎక్స్ట్రీమ్ డిలేస్ అంటే ఎవరైతే ప్యాసింజర్స్ బుక్ చేసుకుని వాళ్ళకి వెనక్కి ఇవ్వాల్సిన డబ్బులు డిలే అవడం వల్ల ఆల్మోస్ట్ 1.4 మిలియన్ అనేది ఒక పెనాల్టీ కింద వేయడం జరిగింది. అక్కడున్న ఓన్లీ ఎయిర్ ఇండియానే కాకుండా మిగిలిన ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా దాదాపు 121.5 మిలియన్ల డాలర్ల వాళ్ళకి డిలేస్ వచ్చిన ఫైన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ డిలే ఫైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ 6 ఎయిర్లైన్ల మీద ఇది విధించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 7.25 మిలియన్ల డాలర్లు వాళ్ళు ఈ ఫీజు రూపంలో కలెక్ట్ చేసినట్టుగా కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవి ఆన్ ద రేడార్ విశేషాలు. ఇప్పుడు స్టార్టప్లోకి వెళ్దాం. స్టార్టప్ ప్రపంచంలో ఎలాంటి ఫండ్ రైజింగ్ జరుగుతుంది, స్టార్టప్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి, కొత్త స్టార్టప్స్ యూనికార్న్స్ ఎలా అవుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా స్టార్టప్లో చూద్దాం. ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఈ 2 సంస్థలు దాదాపు 2 వారాల్లో వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. ఇలాంటి సమయంలో Dream11 అనే సంస్థ CEO ఒక ట్వీట్ పెట్టడంతో అందరికీ ఊరట కలిగినట్టుగా మనం గమనించాలి. ముఖ్యంగా ఈ 2 సంస్థల్లో వీసాలు అంటే ఇండియన్స్ చాలామంది అక్కడ వీసాలతో వెళ్ళి ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మా సంస్థలో తీసుకుంటామని చెప్పి హర్ష్ జైన్ అనే CEO, ఈ సంస్థ CEO ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ ట్వీట్ ఆయన పెట్టిన వెంటనే దాదాపు 700 మంది గుడ్ జాబ్ అంటూ తనని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఒక సంస్థ నుండి ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు మరో సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు కనుక ఇలా సపోర్ట్ చేస్తే దానివల్ల ఉద్యోగస్తుల్లో ఒక ధైర్యం నింపే అవకాశం ఉంటుందని చెప్పి తను ట్వీట్ చేయడం జరిగింది. ఇలా మరిన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరో స్టార్టప్ బీటో ఆల్మోస్ట్ 33 మిలియన్లు లైట్ రాక్ ఇండియా, హెల్త్ క్వాడ్, ఫ్లిప్కార్ట్ ఇలా ఈ సంస్థల నుండి ఫండ్ రైజ్ చేయడం జరిగింది. దాదాపు నవంబర్ 16 వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 269 కోట్లు బి సిరీస్ ఫండింగ్ని వాళ్ళు రేజ్ చేసినట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి బీటో పాన్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఈ ఫండ్స్ని వాడుతున్నట్టుగా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కోరిట్ ఎలక్ట్రిక్ అనే సంస్థకి షిపిట్ క్యాప్ దాదాపు 9 మిలియన్ల ఏ సిరీస్ ఫండింగ్ రేజ్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రికల్ బైక్స్ రాబోయే 3 సంవత్సరాలు తయారు చేసి అఫోర్డబుల్గా ఇండియన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఈ సంస్థ కనిపిస్తుంది. ఈవీ స్టార్టప్ అయిన కోరిట్ ఎలక్ట్రిక్ ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో ఫండ్స్ కోసం గత 6-7 నెలల నుంచి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ లాంచ్కి ముందుగా వీళ్ళు ఆ ప్రోడక్ట్ని తయారు చేసుకోవడానికి ఫండింగ్ రేజ్ అయిందో దీంతో వాళ్ళకి రాబోయే రోజుల్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలకి సంబంధించి పెట్టుబడిని మొత్తం ఈ ఫండింగ్ ద్వారా రేజ్ చేసినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇది ఈ వారం మనకి కంపెనీ, అదేవిధంగా ఆన్ ద రేడార్లో ఉన్న కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్ల యొక్క విశేషాలు. చూస్తూనే ఉండండి Money9.